తూర్పు బంగాళాఖాతంలో చనిపోయిన 6 మత్స్యకారుల కుటుంబాలను మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ పరామర్శించి వ్యక్తిగతంగా ఆర్థిక సాయం అందించారు. ప్రభుత్వం నుండి ఇప్పటికే సహాయం అందినా బోటు పూర్తిగా దెబ్బతిన్నందున పెద్దలతో మాట్లాడి మరికొంత న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మత్స్యకారుల సంఘం నాయకులు వాసుపల్లి జానకిరాం, తెడ్డు శంకర్, విశాఖ జిల్లా అగ్నికుల క్షత్రియుల సంఘం అధ్యక్షులు అంగ రాంప్రసాద్, ప్రధాన కార్యదర్శి మురళీకృష్ణరాజు, మత్స్యకారు నాయకులు తెడ్డు రామదాస్, సింగిడి సూరిబాబు, స్థానిక మత్స్యకార కుటుంబాలు తదితరులు పాల్గొన్నారు. దురదృష్టకరమైన సంఘటన ఏదైతే ఉందో, ఫిషింగ్ సీజన్ ప్రారంభంలోనే మరి చిన్న అనేటువంటి ఓనరు కమ్ డ్రైవరు ఈయన బోట్లో దాదాపు అందరూ కూడా జరిగిందని బట్టి తెలుసుకుంటే అంతా కుటుంబ సభ్యులే వేటకు వెళ్ళటం, 2 రోజులు మంచి ఫిషింగ్ తోటి సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చే సమయంలో జరిగినటువంటి దురదృష్టమైన సంఘటనలో మరి అందులో ఉన్నటువంటి వర్కర్స్ ఎంతమంది అయితే ఉన్న 6 ప్రాణాలు కోల్పోవడం అనేటువంటి చాలా బాధాకరమైన విషయం. అందులో గుడ్డిలో మెల్లగా కొంత బ్రతుకు జీవుడా అంటూ మరి దాదాపు 1 రోజు పాటు మొత్తం కూడా 7 గంటలు చొప్పున 7 గంటల పైనే మరి 12 గంటలు మరి ఈదుకుంటూ ప్రాణాన్ని పణా పెట్టి బ్రతుకు మీద ఆశతోటి మరి వేరే షిప్ ఒకటి అందులో ఉన్నటువంటి క్రూజ్ చూసి దీన్ని ప్రాణాలతో కాపాడటం అనేటువంటిది కొంత గుడ్ల మెల్లలాగా అన్నట్టు కొంత ఉపశమనం అయినప్పుడు కూడాను 6 చనిపోవటం అనేటువంటి సీజన్ ప్రారంభంలో చాలా దురదృష్టమైన సంఘటన. మరి ఈ విషయంలో ప్రభుత్వం కూడాను స్పందించి నిబంధనల మేరకు ఏ మేరకు అయితే ఉందో ఆ మేరకు సహాయానికి వచ్చేటువంటి జరిగింది. కానీ ఇక్కడ జరిగినటువంటి నష్టంలో ప్రధానమైనటువంటి ప్రాణాలు ఒక భాగం అయితే బోటు నష్టం పూర్తిగా నష్టపోవటం అనేటువంటి ఆర్థికంగా కుటుంబానికి కోలుకోలేనటువంటి దెబ్బ తగిలింది. కాబట్టి ఆ బోటు ద్వారా జరిగినటువంటి నష్ట నివారణ కూడాను ఏ మేరకు సాయం చేయడానికి వీలవుద్దు స్థానికులు ఉన్నటువంటి నాయకులతో కానివ్వండి, ప్రభుత్వ పెద్దలతో కానివ్వండి సంప్రదించి అవసరమైతే ముఖ్యమంత్రి గారు నోటీస్ కూడా తీసుకుని వెళ్ళి మరి సాధ్యమైనంత వరకు సాయం చేయడానికి సాటి కులస్తుడిగా మానవతా దృక్పథంతో ఇక్కడ జరిగినటువంటి సంఘటన తెలుసుకుని నా వంతుగా నేను పార్టీలకు అతీతంగా నేను వచ్చి మరి వాళ్ళ కుటుంబాలకు కాస్త మనోధైర్యం చెప్పి నా మేరకు నేను సాయం చేయడానికి నేను రావడం జరిగింది.